4 నెలల్లో చేసి మీ ముందుకు మళ్ళీ ఓటు అడగడానికి వచ్చినాం మిత్రులారా. మీరు చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల్లో 6 గ్యారెంటీలతో మీ ముందుకు వచ్చింది. ఆ 6 గ్యారెంటీల్లో ఆల్రెడీ 4 నెలల్లో మనం 5 గ్యారెంటీలు చేసుకున్నాం మిత్రులారా. అది మహిళలకి ఫ్రీ బస్సే కానివ్వండి, 500కి సిలిండరే కానివ్వండి, 200 యూనిట్ విద్యుత్ ఫ్రీయే కానివ్వండి, 3800 ఇల్లులు ఆల్రెడీ మొదట విడతలో ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఎలక్షన్ కోడ్ పోవడం వల్ల ఆ కార్యక్రమం ఆగినే, ఒకసారి కోడ్ బాగా పోగానే మన సంజీవన ఆ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, ఏం చేయలేదు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, 4 నెలల్లో చేసి చూపించినాం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం మిత్రులారా. 10 సంవత్సరాల క్రితం మనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనే పథకం ఉండేది. ఆరోగ్యశ్రీ పథకం కింద బీదవానికి మన ప్రైవేట్ దవాఖానా కానివ్వండి, గవర్నమెంట్ దవాఖానా కానివ్వండి పోతే 5 లక్షల రూపాయలు ఉండేవి మిత్రులారా. కానీ అదే మనం తెలంగాణ తెచ్చుకున్నా కూడా, మన తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చినా కూడా ప్రజాస్వామ్యం కాబట్టి 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఎన్నుకోవడం జరిగింది. కానీ పర్వాలేదు, అయినా కూడా అందరు తెలుసుకొని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రాగానే అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు 5 లక్షలు పోయి 10 లక్షలు చేయడం జరిగింది మిత్రులారా. అదే కాకుండా నిన్ననే చూసారు మీరు, బహిరంగంగా మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగిందంటే, ఆగస్టు 15 లోపల మీ అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాడని చెప్తుంది మిత్రులారా. ఏదన్నా చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి వరకు బుద్ధ చేయడం కార్యక్రమం జరుగుతుంది, మీకు రైతు బంధు పడదని. నిన్ననే చూసిరా, అందరు ఫోన్లు టింగ్ 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 అని కొట్టుకుంటుంది. ఆ రైతు బంధు కార్యక్రమం కూడా మన రేవంత్ రెడ్డి గారు చేయడం. అంటే మీరు ఆలోచించాలా, ఆర్థిక స్థితి మనది ఏది ఉందో మీ అందరికీ తెలుసు, మీరందరూ చైతన్యవంతులు. అదంతా చూసి కూడా మనం 5 గ్యారెంటీలు చేసుకొని ఆల్రెడీ అక్కడ ఉన్న కళ్యాణ లక్ష్మి పథకాలు కానివ్వండి, వేరే ఏ పథకాలని కూడా మనం తీయకుండా మనం ఇంకా మన 5 పథకాలని కూడా మనం చేసుకోవడం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక గ్యారెంటీ మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు చెప్పండి? 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది మీకు? ఓన్లీ దగా దోపిడీ, దగా దోపిడీ. ఎక్కడ దిగినా భూమిని కబ్జా చేసిరు, దగా దోపిడీ చేసుకున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమము ఏ ఊరిలో జరగలేదు మిత్రులారా. అదే ఈరోజు మీకు మీ అందరి వాడైనా మీలో ఒక్కడు మీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ షెట్కర్ ఒకవైపు అయితే, ఆయన ప్రత్యర్థి బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు అన్ని అందరిచ్చి మిత్రులారా. ఆయనకు భాష తెలియదు, యాస తెలియదు, అయినా కూడా మన నెత్తి మీద వచ్చి 10 సంవత్సరాలు కూర్చోపెట్టినాకైనా మనకు అభివృద్ధి కార్యక్రమం వదిలేసి మన ఊరికి రాలే మిత్రులారా. ఎవరైనా చూసిరా బీబీ పాటిల్? మీకు తెలుసా ఎట్లా కనిపిస్తారని అడుగుతున్నా మిత్రులారా. ఎప్పుడైనా వచ్చిందా మీ ఊరికి? మీ సుఖ సంక్షేమాల్లో ఉన్నాడా? మీ ఏదైనా మీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? మీరేదైనా కష్ట సుఖాలు చెప్పుకున్నారా? ఏది లేదు మిత్రులారా. ఓన్లీ ఆయన డబ్బులు, ఆయన బిజినెస్ కాపాడుకోవడం తప్ప ఆయన ఎవ్వరికి ఏం చేసి పెట్టలేదు మిత్రులారా. ఆయన అనుకుంటున్నాడు ఆయన ఏదో 10 రూపాయలు మీరు ఖర్చు చేసి అక్కడ 1000 దున్నకపోతుంది మిత్రులారా. ఇవన్నీ మీరు గమనించాలా. అదే మన సురేష్ కుమార్ షెట్కర్ గారు ఏం చేయలేదు నారాయణఖేడ్ నియోజకవర్గం కోసం. అదే ఈ తెలంగాణ కోసం ఆనాడు కీర్తిశేషులు అప్పారావు షెట్కర్ కానివ్వండి, శివరావు షెట్కర్ కానివ్వండి, స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడిందో ఈరోజు మా నాన్నగారు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చింది మిత్రులారా. ఏం చేయలేదు మనం 60 ఏళ్ళ నుంచి ఏం చేయలేదంటే, అన్న ఇప్పుడే చెప్తున్నట్టు నల్లవాడు 60 సంవత్సరాల ముందు ఎప్పుడు కట్టుకున్నామో ఇంకా ఉంది. వాళ్ళు కట్టిన 10 సంవత్సరాలది పొక్కబడ్డ మిత్రులు. అదేంటి పనికి కూడా రాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు, మీ 1,00,000 కోట్లు తీసుకొని గంగలో కలిపేశారు. ఆలోచించారా? మనం యువకులకి ఏం చేసింది? యువకులకి 10 సంవత్సరాల నుంచి ఒక BSc వేసిందా, ఏదైనా ఉద్యోగం ఇచ్చిందా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మిత్రులారా. మీరు ఆలోచించాలా? ఏ పార్టీ చేస్తుందో మీకు, మీ సుఖ సంక్షేమాల్లో ఏ పార్టీ ఉందో? మీ గరీబాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి అన్న తమ్మి మాకు ఓటేయండి, మేము అభివృద్ధి చేస్తాము, ఇంకొంచెం మాకు అది అవకాశం ఇవ్వని చెప్పినాం. కానీ ఎప్పుడు మన దేవుడి పేరు మీద అయితే అడగలేదు ఓటు మిత్రులారా. దేవుడు రాముడి మీద మేము కూడా హిందువులే మిత్రులారా, మేము కూడా హిందువులతో పూజిస్తాం అట్లా అని చెప్పి మేము పెద్ద మీరు చిన్నాను ఎప్పుడు అనలేదు మిత్రులారా. ఎప్పుడు దేవుడి పేరు మీద
మేము ఓట్లు అడగలేదు. మీరు మోర్లు కట్టినాం, మీ ఇల్లు కట్టినాం, మాకు ఇంకో అవకాశం ఇస్తే ఏదన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తే మన ఓట్లు ఏమని అడుగుతున్నాం కానీ ఎప్పుడు కుల మతాల మీద మేము ఓట్లు అడగలేదు మిత్రులారా. ఈనాటి మీరు చూసుకున్నారు, ఏం భయపడే అవసరం లేదు. నిన్న అన్న చెప్పినట్టు మీరందరినీ భయపాంతికి గురి చేసిండ్రు. అరే మీరు ఓటు వేయకపోతే చెప్తున్నా, మేము ఎట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మేము మీ పెన్షన్ కట్ చేస్తాం, మీ ఇంటికి ఇల్లు ఈ రోడ్ ఏం, మీ నీళ్లు కట్ చేస్తాం, ఏదన్నా ఇంకా భయభ్రాంతులు ఏమంటే చేసేది అనుకోండి మిత్రులారా. కానీ అయినా కూడా వాళ్ళకి తెలియలేదు. తెలంగాణ ప్రజలు డబ్బులు ఇచ్చి అది ఇచ్చి మబ్బ పెట్టి కప్పేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే తెలంగాణ ప్రజలు, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఓన్లీ ఓటేసేది అభివృద్ధి అని మిత్రులారా. సో తప్పకుండా మీరు ఆలోచించండి ఏ పార్టీకి మీరు ఓటేస్తారో. ఇప్పుడైతే అన్న చెప్పినట్టు మనకు టీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు. గాలి అని కునారని ఎవరిని తెచ్చుకున్నాడు, ఆయన గాలిలోనే పోతారు మిత్రులారా. ఏది ఉన్నా ఇప్పుడు మన ప్రత్యర్థి అనేది బీజేపీ పార్టీ, బీజేపీ బీబీ పాటిల్ గారు. ఏదన్నా ఆయన మా అన్న అన్నట్టు 400 ఎందుకు కావాలి వాళ్ళకి, 270 అయితే గవర్నమెంట్ వస్తుంది. ఎందుకు కావాలా? ఎందుకంటే ఆ బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చుదామని చూస్తున్నారు మిత్రులారా. మీ రిజర్వేషన్ అంతా తీసుకుపోదామని చేస్తున్నారు మిత్రులారా. ఎందుకు ఇచ్చారు మీకు రిజర్వేషన్? బడుగు బలిగిన వర్గాలు అన్ని సుఖంగా ముందుకు వచ్చి అందరికీ అన్ని జరగాలని ఇచ్చిన రిజర్వేషన్ ని వీళ్ళు తీయాలని చెప్తున్నా మిత్రులా. సో మా ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు, మైనారిటీ సోదరులకు చెప్తున్నా మిత్రులారా, బీజేపీ పార్టీ అంటే చాలా ప్రమాదకరమైన పార్టీ మిత్రులారా. వాళ్ళు మన కోసం చేసింది ఏమీ లేదు. ఈ రోజు ఎవరినైనా వచ్చి చెప్పమని చెప్పండి, ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం కానివ్వండి, జైరాబాద్ పార్లమెంట్ లో ఎక్కడైనా కానివ్వండి, అరే తమ్మి నేను ఈ రోడ్ వేసినా, ఏ తమ్మి నేను ఈ లైట్ ఇచ్చినా, తమ్మి నీకు పెన్షన్ ఇచ్చినా, ఎక్కడ చెప్పలేరు మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేదు ఇప్పటి వరకు మన కోసం. కానీ కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఏదో మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఏదో మబ్బ పెట్టి మళ్ళీ గెలుద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు. మొన్ననే 4 నెలల క్రితము ఒక కేసీఆర్ ని బొంద పెట్టినట్టే రేపు పొద్దున బీజేపీని బొంద పెడతారని మీరందరూ ఆలోచించాలా. యువకులు కానీ మిత్రులు కానీ అందరూ మీరు చైతన్యవంతమై నలుగురికి, ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరే ఒక సురేష్ శెట్కర్గా, ఓ సంజీవ్ రెడ్డిగా, ఓ కాంగ్రెస్ పార్టీ ఓ సైనికునిలా ముందుకెళ్ళి నా అందరికీ భారీ మెజారిటీతో మా నాన్నగారికి ఓటేపించి మా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా మిత్రులారా. సో తప్పకుండా నాకు తెలుసు మీరందరూ సిరిగాకు కానీ నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ తప్పకుండా సంజీవ్ అన్నది, సురేష్ శెట్కర్ది నారాయణఖేడ్ నియోజకవర్గ గౌరవాన్ని కాపాడుతారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్.